ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకుండానే ఈ రోజు ప్రశాంతంగా ఉందా? ఏం చేయకపోయినా బాధ పెట్టే ఆ మనుషులు కారణం దొరికినా కామ్గా ఉన్నారంటే నేను ఎలా నమ్ముతాననుకున్నారు? మీ మనసేంటో నాకు తెలుసు పద్దు గారు. నేను బాధపడకూడదని మీ బాధని మీలోనే దాచేసుకున్నారు కదా. పద్దు గారు, ఇప్పటికైనా నిజం చెప్పండి. అసలు అక్కడ ఏం జరిగింది చెప్పండి. అది వెంకీ గారు, ఇలా జరుగుతుందని నాకు తెలుసు కూడా నేనేమీ చేయలేకపోయాను. మిమ్మల్ని మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేందుకు వెళ్లకుండా ఆపుండాల్సిందే. నన్ను క్షమించండి. అయ్యో బావా, అలా అనొద్దు. మీరు నన్ను క్షమించమనటం నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యో నా మతి మండ. వెంకీ గారు, మిమ్మల్ని బావా అని పిలిచినందుకు మరోలా అనుకోవద్దు. అసలు ఉదయం అమ్మగారితో అదే అత్తయ్య గారితో ఏం జరిగిందో తెలుసా? ఇక నుంచి నన్ను నీ మేనత్తే అనుకో తల్లి. ఇక నువ్వు ఎప్పటికీ నా మేనకోడలివే, సరేనా? మీ అమ్మగారు నాకు అత్తయ్య అయినప్పుడు నువ్వు నాకు బావవే కదా? ఏమంటారు బావా? వెంకీ గారు, ఇప్పుడైనా నేను మిమ్మల్ని బావా అని పిలవచ్చా? పద్దు గారిది చిన్నపిల్లల తత్వం. తన చిన్న ప్రపంచంలో నన్ను బావా అని పిలవడాన్ని ఎంతో సంబరంగా ఫీల్ అవుతుంది. తన ఈ మాటలతో నా మనసులో కూడా తనతో ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది. తనని బావా అని పిలవడం ఆపలేకపోతున్నాను. తన ఈ చిన్న ఆనందానికి అడ్డు చెప్పకూడదు. వెంకీ గారు, హలో వెంకీ గారు, ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు? అదేనండి, నేను మిమ్మల్ని బావా అని పిలవచ్చా? మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, పిలవను. పద్దు గారు, మీరు ఎలాగైనా పిలవండి, నేను కాదన్ను. మీ ఆనందాన్ని పెంచగలను, పంచుకోగలను, కానీ మీ బాధకు మాత్రం నేనే రోజు కారణం కాను. ఐ వెంకీ గారు ఒప్పుకున్నారు. బావా, నువ్వు సూపర్. చాలా అంటే చాలా థ్యాంక్స్ బావా. ఇక నుండి బావా అని పిలుస్తాను. నాకు నువ్వు ఆ దేవుడు పంపిన బావవి. బావా, ఇప్పుడు చెప్తాను వినండి. నేను మీ దగ్గరికి రావటం, అత్తయ్యకి సహాయంగా ఉండటం, అదంతా నా ఇష్టంతో మీరు నా సొంత మనుషులన్న భావనతోనే చేశాను. ఇందులో మీరు చేసిన పొరపాటు ఏముంది బావా? బావా, నేనేం చేసినా వాళ్ళకి నన్ను బాధ పెట్టడానికి కారణాలు కావాలి. ఇవాళ ఈ కారణం ఉంది, అంతే.